ఇప్పుడు ఆర్ఓబి శాంక్షన్ చేసుకున్నా, ఆ శాతం 12B స్టేటస్ ఇచ్చినా, హోదా ఇప్పించినా, ఇవన్నీ చెప్పుకోలే. గ్రామీణ సడక్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా, సిఆర్ఎఫ్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా ఎందుకు చెప్పుకోలే? మరి చెప్పుకోవడం కారణం ఏంది? నువ్వు వీడియోలు పెట్టుకుంటే నీకు పనంతా భూదాన భూములు ఎక్కడ కబ్జా చేయాలి, నీ సొంత ఊర్లో ఎన్ని ఎకరాలు కొనాలి, నీ కుటుంబ సభ్యులకు ఎంత పైసలు సంపాదించేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా జోకాలి. ఇప్పుడు కొత్త స్టార్ట్ వేసింది అలా. కేసీఆర్ మంచోడు, ఈయన మంచోడట. బీఆర్ఎస్ మంచి పార్టీ కాదు, ఈయన మంచోడట. కానీ వీళ్ళిద్దరు నేను స్పష్టం చేసిన, కేసీఆర్ కూడా బుక్ పంపించిన, మీకు బుక్ అంతా కూడా ఎప్పుడు మళ్ళీ పంపిస్తాం. మీకు నేను చేసినప్పుడు క్లారిటీగా చెప్తున్నా. ఇక మీకు చెవులు నవ్వకుంటే కన్ను కూడా టెస్ట్ చేసుకోవాలి, అది మీ ఎఫెక్ట్ అవ్వచ్చేమని. మరి కాంగ్రెస్ పార్టీ అడగాలన్నా, ఆయన వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు. ఇద్దరు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు అండర్స్టాండింగ్ తోని బండి సంజయ్ని ఓడగొట్టాల ప్లాన్ తోని లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు తిట్టినా, వాళ్ళ మంత్రులు తిట్టినా కూడా ఏం మాట్లాడారు. ఎందుకంటే ఒప్పందం వాళ్ళిద్దరు. కరీంనగర్లో బండి సంజయ్ ఓడిపోవాలి వీళ్ళ ప్లాన్. కానీ బండి సంజయ్ని ప్రజలు ఆదరిస్తున్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు. గ్రామాల వారిగా పోస్టర్లు ఇస్తాం. మేము చేసిన అభివృద్ధి కూడా ముఖ్య రూపంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలు వాళ్ళని గుర్తిస్తలేరు. కానీ ఎట్టి బస్సులో వాళ్ళ భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో మోడీ గారి ఆశీర్వాదంతో గెలవబోతున్నారు.